హైదరాబాద్ కవాడిగూడలో ఓ బ్యూటీషియన్ను భర్త హత్య చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. మహిళా స్పా సెంటర్లో బ్యూటీషియన్గా విధులు నిర్వర్తిస్తోంది. ఉదయం భర్తతో గొడవపడి స్పా సెంటర్కు వచ్చింది. భర్త స్పా సెంటర్ చేరుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హైదరాబాద్ కవాడిగూడలో ఓ బ్యూటీషియన్ను భర్త హత్య చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. మహిళా స్పా సెంటర్లో బ్యూటీషియన్గా విధులు నిర్వర్తిస్తుంది. ఉదయం భర్తతో గొడవపడి స్పా సెంటర్కు వచ్చింది. భర్త స్పా సెంటర్ చేరుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. కవాడిగూడ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అంతటా కూడా కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే శ్వేత అనే మహిళ స్పా సెంటర్ లోనైతే బ్యూటీషియన్ గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా భార్యాభర్తల మధ్య కొన్ని అనుమానంకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగతంగా కొన్ని గొడవలు ఉండడం, కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉండడం తోటి ఇద్దరికి ఒకరికొకరికి కూడా అసలు పడటం లేదని చెప్పుకోవచ్చు. సో దీంతోనైతే ఇవాళ ఉదయం సమయంలో స్పా సెంటర్ కు వచ్చే సమయంలోనైతే వాళ్ళు ఇంట్లో గొడవ పెట్టుకొని రావడం అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇటు భర్త కూడా అదే విషయాన్ని మైండ్ లో పెట్టుకోవడం కావచ్చు, గత కొద్ది రోజులుగా వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవకు సంబంధించి కావచ్చు, ఆ విషయాన్నే కొంత ఎక్కువగా ఆలోచించిన ఆ భర్త ఈ యొక్క విషయం పైన తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో భార్య శ్వేతనైతే హతమార్చేందుకు ప్రయత్నించాడు. అంటే అక్కడ స్పా సెంటర్ కు వచ్చి గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆ గొడవ కాస్త ఇంకా చిలికి గాలివాన అయిందనే చెప్పుకోవచ్చు. ఉదయాన్నే ఆ కోపంలోనే తాను వచ్చేటప్పుడే ఒక కత్తిని కూడా క్యారీ చేయడం అనేది జరిగింది. క్యారీ చేసిన కత్తిని తీసుకువచ్చి భార్యను హతమార్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం కవాడిగూడలోని పోలీస్ స్టేషన్ లో కూడా అతను లొంగిపోవడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క గొడవకు సంబంధించి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఇలాంటి గొడవలకు సంబంధించి పెద్దలతో కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి, కానీ ఇంత దాకా రాకూడదు అంటూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు జారీ చేసినప్పటికీ కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడడం కావచ్చు, కొంత కౌన్సిలింగ్ తీసుకొని ఇద్దరు ఎవరికి వాళ్ళు విడిపోవడమో లేకపోతే వారి యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలాంటి దారుణాలకు పాల్పడకూడదు అంటూ కూడా ఈ యొక్క విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్ల ద్వారా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లిఖిత, ఈ దంపతులకు పిల్లలు ఏమైనా ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా దీనిపైన? ప్రస్తుతం వాళ్ళ వ్యక్తిగత విషయాలపైన ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదు. అయితే కుటుంబ సభ్యులకు ఆల్రెడీ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహంగా కూడా అధికారులు విచారణలో అయితే తేలినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మిగతా వివరాలు, అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలకు కారణం కావచ్చు, లేకపోతే ఇతర వ్యవహారాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. వాటి వివరాలు సాయంత్రం వరకు కూడా అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.